లేఖనాలు చూడండి. దయచేసి అందరూ కూడా దైవ గ్రంథాన్ని మీ దగ్గర ఉంచుకోనండి. కేవలం నేను చెప్పే మాటలు వినటమే కాకుండా దైవ గ్రంథాన్ని మీరు చూడాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. ఏదో ఒక 10 నిమిషాలు వాక్యం వినిపోయి వెళ్ళటం కాకుండా దైవ గ్రంథంలో ఉన్న సత్యాలను మనం అందరం కూడా కలిసి ధ్యానించాలి. వాక్యం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతును వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొనండి. దేవుడు ఈ లేఖనాల్లో నుండి మనతో మాట్లాడినట్లుగా ప్రార్థిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన దేవా, సర్వాధికారి, నీ బిడలమైన మేము నీ స్వరాన్ని వినటానికి నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. నీవు అద్వితీయ సత్యదేవుడవు. సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసించువాడవు. ఆయనను మా నిమిత్తమై మానవ రూపము దాల్చి మా సమీపమునకు వచ్చావు. నీ ప్రేమను, పరిశుద్ధతను మాకు కనపరిచావు. ఈ ఉదయకాలం నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. దేవా, మా హృదయాలను తెరవండి, మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మేము అర్థం చేసుకోగలుగునట్లు నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ వాక్యము బయలువెడలుతూ ఉండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయము, లోబడగలిగే మనస్సు మా అందరికీ దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. గత 3 రోజుల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మంచి పోరాటము అనే మాట నా మనసులోనికి తీసుకొచ్చాడు. ఈ రోజున లోకమంతా కూడా చాలా సమస్యల్లో ఉన్నది. మనమందరము కరోనా వైరస్తో పోరాడుతూ ఉన్నాం. ఇదే కాదు, జీవితంలో అనేక సమస్యలు మనిషిని ఎదురిస్తూ ఉన్నాయి. వాటన్నిటితో మనం పోరాడుతూ ఉన్నాం. అసలు మానవునికి ఈ సమస్యలు ఎందుకు? దేవుడే ఉంటే ఈ సమస్యలు ఎందుకు రావాలి అని ప్రశ్నించేవారు ఉన్నారు. అలాగే క్రైస్తవులు కూడా మేము దేవుని బిడలం కదా, మాకెందుకు పోరాటాలు అనుకునేవారు ఉన్నారు. అలాగే అన్ని జనులు మీ దేవుడు సత్యవంతుడు, ప్రేమామయుడు అంటారు కదా,
మరి మీకెందుకు శ్రమలు కలుగుతున్నవి అని ప్రశ్నించేవారు ఉన్నారు. ఇంతకీ పోరాటాలు ఎందుకు కలుగుతూ ఉన్నవి? ఈ ఉదయకాలం ఈ విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవ జీవితము ఒక పోరాటం. మనము ఆది నుండి లేఖనాలు చదివినట్లయితే, ఆది కాండము నుండి దేవుని బిడ్డలు అన్ని కాలాల్లో శ్రమపడినట్లు, హింసించబడినట్లు, దూషించబడినట్లు చూస్తాం. దానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలు సత్య సంబంధులు, నీతి సంబంధులు గనుక ఖచ్చితంగా లోకము వారిని ద్వేషిస్తుంది. చీకటితో వెలుగు పోరాడుతూ ఉంటుంది. వెలుగు ఎప్పుడైతే అదృశ్యమవుతుందో చీకటి అక్కడ అలుముకుంటుంది. వెలుగు ఎప్పుడైతే వస్తుందో చీకటి పారిపోతుంది, కానీ అది ఎప్పుడు మరలా రావాలా అని ప్రయత్నిస్తూనే ఉంటుంది లోపలికి. కనుక మనము వెలుగు చీకటితో పోరాడుతున్నది, నీతి అక్రమంతో పోరాడుతున్నది, పరిశుద్ధత పాపంతో పోరాడుతున్నది. కనుక ఈ లోకములో పోరాటం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే క్రైస్తవ పోరాటము మంచి పోరాటము. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో తాను తన గురించి చెప్పుకుంటూ అంటాడు, 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా విశ్వాసము కడముట్టించి తిని, మంచి పోరాటం పోరాడి తిని. ఏంటి మంచి పోరాటం అంటే అర్థం? దేవుని కొరకు పోరాడటం. నేను దేవుని పక్షంగా పోరాడాను, దేవునితో ఉండి పోరాడాను, నేను నీతి పక్షంగా నిలబడ్డాను, సత్యం పక్షంగా నిలబడ్డాను, నేను అసత్యంతో పోరాడాను, పాపముతో నేను పోరాడాను. కాబట్టి దైవజనుడా, నీవు కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు అని పౌలు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, మనము పోరాడునది శరీరులతో కాదు, అనగా భూలోకంలో ఉన్నటువంటి మనుషులతో మనం పోరాటం లేదు. మనం పోరాడేటువంటిది అంధకార శక్తులతో, దేవుని శత్రువు అయినటువంటి సాతానుతోనూ వాడు అనుచరులతో పోరాడుతూ ఉన్నాం. వాక్యం చూడండి, ఎఫెసీ 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. వాస్తవంగా మన పోరాటము నీ స్నేహితుడు, నీ బంధువు, నీ భార్య, నీ భర్త, లోకములో ఉన్న ఏ శరీరీ కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి అంధకార శక్తులతో పోరాడుతున్నాం. ప్రస్తుతం అనే పదం ఎందుకు ఉపయోగించాడంటే, రాబోయే యుగాల్లో వారు ఉండరు, వారు నరకంలో పడతారు. కాబట్టి ప్రస్తుతము ఇవి ఉన్నవి, వీటితో దేవుని బిడ్డలు ఖచ్చితంగా పోరాడాల్సిందే. అసలు మనము పోరాడటానికే పిలువబడ్డాం. అయితే ఈ రోజున క్రైస్తవులకు కలిగేటువంటి శ్రమలు, పోరాటము దేవుని కొరకు నిలబడటాన్ని బట్టి, నీతి కొరకు నిలబడటాన్ని బట్టి కలిగినవి కాదు. అందుకే యాకోబు అంటాడు 4వ అధ్యాయం 1వ వచనంలో, మీలో కలిగేటువంటి పోరాటాలు మీలో ఉన్నటువంటి దురాశలను బట్టి కలుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనం పోరాడుతున్నటువంటి పోరాటాలు వాస్తవంగా తిండి కొరకు, బట్ట కొరకు, డబ్బు కొరకు, ఇవి మన పోరాటాలు. మోసం చేయటం, అక్రమం చేయటం, కీడులో పట్టడం, అప్పులు చేయటం, అప్పులు చేసి ఇతరులను మోసం చేయటం, వీటి వలన నీకు శ్రమ వస్తుంది. అది మంచి పోరాటం కాదు, అది క్రైస్తవ పోరాటం కాదు, అది లోకస్తుల పోరాటం. మన పోరాటము దేవుని పక్షంగా ఉండాలి, నీతి పక్షంగా ఉండాలి. నువ్వు నీతిమంతుడు అయి ఉండి శ్రమ పడుతున్నావంటే నీ పోరాటము మంచి పోరాటం. కనుక నీతి సంబంధులందరికీ
తప్పక పోరాటం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ లోకములో సాతానుడు ఉన్నాడు. ఆ సాతానుడు దేవుని యొక్క శత్రువు. అసలు ఈ శత్రువుతో పోరాడటం కొరకే దేవుడి మనిషిని ఈ భూమి మీద సృష్టించాడు. అది దైవ గ్రంథ సారం. మనం అనుకుంటున్నాం ఈ శ్రమలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా కలుగుతున్నాయి, దేవుడు ఉంటే మమ్మల్ని తప్పిస్తాడు కదా, ఇది మన ఆలోచన. వాస్తవం ఏంటో తెలుసా? అసలు దేవుడు మనిషిని సృష్టించిందే పోరాడటం కొరకు. పోరాడి జయమొంది ఈ లోకాన్ని విడిచి మహిమలోకి వెళ్ళటం. దేవుని వాక్యం చదువుదాం. అసలు క్రైస్తవ పోరాటానికి కారణం ఏంటి? ఆదికాండం నుండి కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని గ్రంథాన్ని తిప్పండి. ఆదికాండము 1వ అధ్యాయము మనం మొదటి 2 వచనాలు చదివితే ఇక్కడ ఒక పోరాటం కనబడుతున్నది. ఆది యందు దేవుడు, 1వ వచనం, భూమి ఆకాశములను సృజించెను. ఇది దేవుని యొక్క మహోన్నత సృష్టి. ఈ సృష్టిలో ఏ దోషము లేదు. 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. సాతానుడు లూసిఫరు పాపం చేసి పడిపోయాడు కనుక పాపము లూసిఫర్ హృదయంలో పరలోకములోనే ప్రారంభమైంది. వాడు పడత్రోయబడ్డాడు. వాడు భూమి మీద పడగానే భూమి నిరాకారముగా శూన్యముగా మార్చబడింది. కాబట్టి ఆ దినము నుండి దేవుని ఆత్మ ఆ శత్రువుతో పోరాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. పరిశుద్ధాత్మ దేవుడు పొదగటము అనేది అర్థం ఏంటంటే ఆ చీకటితో పోరాడాడు. పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి, ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు పొదుగుతూ ఉన్నాడు జీవాన్ని ఇవ్వటానికి. అటు తర్వాత సమస్త సృష్టి సృజించబడింది. అయినా ఈ భూమి మీద శత్రువు ఉన్నాడు. వాడు సాతానుడు, దేవుని శత్రువు. వీణ్ణి వెళ్ళగొట్టాలి, వీణ్ణి బంధించాలి. దేవుడు ఈ విశ్వములో ఏదో ఒక స్థలంలో సాతానుడికి తావివ్వాలి. ఎందుకంటే సాతానుడు కూడా దేవుని చేత సృష్టించబడిన వాడే, కానీ సాతానుడుగా దేవుడు వాణ్ణి సృష్టించలేదు. వాణ్ణి ఒక జ్ఞానిగా, సౌందర్యవంతుడిగా, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు. కనుక వాడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమి మీద వాడు తన కార్యకలాపాలు జరిపిస్తూ ఉన్నాడు. వాయుమండలంలో తన యొక్క సింహాసనాన్ని వేసుకున్నాడు. కాబట్టి ఈ విశ్వములో దేవుని చిత్తము అన్ని చోట్ల నెరవేరుతుంది, కానీ ఈ భూమి మీద నెరవేరట్లేదు. అందుకే యేసయ్య అంటాడు, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక అని ప్రార్థించమన్నాడు. అది దేవుని యొక్క హృదయ కోరిక. భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేరాలి. అయితే భూమి మీద సాతాను అనుచరులు మాత్రమే ఉన్నారు. కాబట్టి దేవుడు 26వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎందుకు చేయాలి వీరిని? దేవుడు తన స్వరూపాన్ని, తన పోలికను ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, భూమి మీద ప్రాకు జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నరుడు ఏలికగా ఉండాలి. అయితే నరుణ్ణి సృష్టించక మునిపే ఈ భూమి మీద పాపమున్నది, సాతాను శత్రువు ఉన్నాడు. కనుక దేవుని ఉద్దేశం ఏంటి? నరుడు తన స్వరూపము కలవాడై ఈ సాతానుడితో పోరాడాలి. కనుక దేవుని ఉద్దేశము పోరాడటమే. పోరాడటం కొరకే నరుణ్ణి సృష్టించాడు. అందుకే ప్రభు అంటాడు 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఇది మనిషి పట్ల దేవునికి ఉన్న మొదటి ఉద్దేశం.
నరుడు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఇక రెండో ఉద్దేశం ఏమంటే దీనిని లోబరుచుకోనండి. ఈ భూమిని మీరు లోబరుచుకోవాలి. నా శత్రువు ఇక్కడున్నాడు. లోబరుచుకోవాలంటే ఖచ్చితంగా పోరాటం ఉంటుంది. చూడండి, మీ తాతగారి స్థలాన్ని ఎవరో స్వాధీనపరుచుకున్నారు. కోర్టులో నువ్వు గెలిచావంటే అర్థం ఏంటంటే అధికారాన్ని పొందుకున్నావు. వెంటనే ఆ భూమిని శత్రువు విడిచిపెట్టడు. నువ్వు ఖచ్చితంగా ఆ వ్యక్తితో పోరాడాల్సి ఉంటుంది. ఆల్రెడీ నువ్వు పోరాడావు. వాడు ఎప్పటి నుంచో దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, లోబరుచుకోండి. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పం. అయితే సాతానుడు ఊరుకుంటాడా? సాతానుడు హవ్వను మోసం చేశాడు. ఆదాము బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు. హవ్వ మోసపోయి పాపం చేసింది. ఆదాము బుద్ధిపూర్వకంగా భార్య మాట విని తినొద్దన్నటువంటి పండును తిన్నాడు. కాబట్టి వీరు ఎప్పుడైతే దేవుని అధికారాన్ని ధిక్కరించి పాపం చేశారో సాతానుడి చేతిలో చిక్కుకుపోయారు. సాతానుతో పోరాడవలసినటువంటి మనిషి సాతానుకి ఆహారం అయ్యాడు. వాక్యం చూడండి, 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు. ఈ కడుపుతో ప్రాకటం అనేది మనకు ఒక శాపంగా కనబడుతుంది. అది వాస్తవమే. కానీ ఈ భూమి మీద జీవించేటువంటి ప్రతి జీవి చివరికి ఒక చిన్న దోమ కూడా కాళ్లతోనే నడుస్తుంది, పాము తప్ప. వాస్తవంగా ఈ ప్రాకటము అనే దాని అర్థం ఏంటంటే ఈ భూగోళాన్ని అది కౌగిలించుకుని ఉన్నది. అది భూమి మీద ముందుకు సాగాలంటే ఈ భూమినే కౌగిలించుకుని నడుస్తుంది. అంటే సాతానుడు ఈ భూగోళం నాది అని వాడు తిష్టవేసి కూర్చున్నాడు. ఇక రెండవది, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఈ మన్ను తినటం అనేది ఒక శాపమే. కానీ నరుడు మన్నులో నుంచి వచ్చాడు. ఆహారం మనం తీసుకున్నప్పుడు మనకు బలం కలుగుతుంది. అంటే మన్ను అయినటువంటి మానవుడు, ఆ మానవుణ్ణి సాతానుడు తింటున్న ద్వారా వాడు బలం పొందుకుంటున్నాడు. ఈ రోజున ఈ భూమి మీద సాతానుడితో పోరాడి సాతానుని వెళ్ళగొట్టవలసినటువంటి నరుడే సాతానుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. ఇది సాతాను యొక్క మోసం. మానవుని ద్వారానే కదా ఈ రోజున భూమి మీద సాతానుడు ఆరాధించబడుతూ ఉన్నాడు, స్తుతించబడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లేఖనంలో మనకేం అర్థమవుతుందంటే నరుణ్ణి దేవుడు సృష్టించింది, నరుడు దేవుని పక్షంగా నిలబడాలి, నిలబడి శత్రువుతో పోరాడాలి. అందుకే దేవుడు ఎవరికి ఇవ్వనటువంటి ఆధిక్యతను మనిషికి ఇచ్చాడు. ఆ ముందు లేఖనాలు చదవండి. నేను చాలాసార్లు మీతో చెప్పాను ఆ మాటలు. ప్రతి జంతువుని, పక్షిని వాటి వాటి జాతి ప్రకారంగా దేవుడు సృష్టించాడు. నరుణ్ణి మాత్రం తన స్వరూపంలో సృష్టించాడు. కారణం, నీవు నా పక్షాన ఉండాలి. నరుడా, నీవు నా కొరకు సృష్టించబడ్డావు. నేను నీ పక్షంగా ఉన్నాను. ఇప్పుడు నీవు నా పక్షంగా ఉండి శత్రువుతో పోరాడు. కానీ నరుడు శత్రువు చేతిలో చిక్కుకుపోయాడు. ఇక అక్కడ నుండి మనకి 12వ అధ్యాయం వరకు దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తులను మనం చూడం. హేబెలు, హానోకు, నోవహు దేవునితో నడిచారు, కానీ దేవుని పక్షంగా పోరాడలేదు. దేవుని కొరకు పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము. వాక్యం చదువుదాం. ఆదికాండం 14వ అధ్యాయము 13వ వచనం. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. సొదొమ గొమొర్రాలను
నాశనం చేసి అబ్రహాము యొక్క తమ్ముడి కుమారుడైనటువంటి లోతును పట్టుకుని ఈ శత్రురాజులు పారిపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక పడుచువాడు వచ్చాడు. వచ్చి అబ్రహాముకు ఆ సమాచారం చెప్పాడు. దైవ గ్రంథం ఏం చెబుతుందంటే హెబ్రీయుడైన అబ్రహాముకు అని ఉంది. ఈ పదము మొట్టమొదట దైవ గ్రంథంలో ఫస్ట్ టైం ఉపయోగించబడింది. హెబ్రీయుడు అంటే అర్థం పరదేశి లేక యాత్రికుడు. పరదేశి ఏం చేస్తాడు? స్థిరంగా ఉండడు. అతడు తప్పకుండా దాటిపోతూ ఉంటాడు. పాస్ ఓవర్ అంటారు. అంటే దాటి వెళ్ళిపోయేటువంటి వాడు, లేక ఏరు దాటి బయటకు వచ్చిన వాడు అని అర్థం. ఇంకొక మాటలో చెప్పాలంటే వాడు వేరే దేశస్థుడు అయినప్పుడు అతను హెబ్రీయుడు అంటారు. పరదేశి, మనవాడు కాడు. అవును, అబ్రహాము కనానీయుడు కాదు, ఆ దేశుల వాసులు లాంటి వాడు కాదు. దేవుని చేత ఏర్పాటు చేయబడి బయటికి పిలువబడ్డాడు. అసలు దేవుడు ఎందుకు అబ్రహాముని, మానవ జాతి అంతటినీ తన కొరకే సృష్టించుకున్నాడు. తన కొరకు పోరాడమని వాడికి అధికారం ఇచ్చాడు, తన స్వారూప్యాన్ని ఇచ్చాడు. కానీ మనుషుడు తన స్వారూప్యాన్ని కోల్పోయి దేవుని అధికారాన్ని ధిక్కరించి సాతానుడికి లోబడిపోయాడు. కాబట్టి దేవుని పక్షంగా పోరాడేవారు దేవునికి దొరకలేదు. అంతకుముందు హేబెలు దేవునికి బలర్పించాడు, ప్రార్థన చేయలా. షేతు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హానోకు దేవునితో నడిచాడు, దేవుని కొరకు పోరాడలా. నోవహు దేవునితో నడిచాడు, తన కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అంతే. ఎక్కడ పోరాడాడు? ఈ రోజున క్రైస్తవులు కూడా దేవుని కొరకు సత్యము కొరకు నిలబడే వాళ్ళు ఎవరున్నారు? ఈ రోజున మీరు సంఘాల్లో చూడండి, 100కి 90 మంది దేవుడు ఏమి నాకు ఇస్తాడు అనేవాడే కానీ నేను దేవుని కొరకు పౌరుషం కలిగి నిలబడుతున్నాను అనేవారు ఎంతమంది ఉన్నారు? సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరున్నారు? నీతి కొరకు శ్రమ అనుభవించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా నీతిని బట్టి దూషిస్తే పర్వాలేదులే అని తుడి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకెందుకు ప్రభువా ఈ శ్రమలు అనేవారేగా. దేవుణ్ణే ప్రశ్నించేటువంటి వారే ఉన్నారు కదా. కాబట్టి దేవుని కొరకు నిలబడిన మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము. అందుకే హెబ్రీయుడు అనే పదం ఎప్పుడు ఉపయోగించబడిందంటే ఎప్పుడైతే అబ్రహాము శత్రువుతో పోరాడవలసి వచ్చిందో అక్కడ ఉపయోగించాడు. శత్రువుతో పోరాడువాడు, అది దాని అర్థం. ఇంకొక మాటలో చెప్పాలంటే హెబ్రీయుడు అంటే దేవుని వైపు తిరిగిన వాడు. లోకానికి వెన్ను చూపించి దేవుని వైపు తిరిగాడు. ఇతడు పరదేశి, మన దేశస్థుడు కాదు. వీడు యాత్రికుడు, వెళ్ళిపోయేవాడు. అవును, అబ్రహాము జీవితంలో హెబ్రీ గ్రంథకర్త అదే అంటాడు, మనము పరదేశులమును యాత్రికులమని వారు నమ్మి రాబోయే పట్టణము కొరకు ఎదురు చూచారు. ఇది అసలు మానవ జీవితం. అయితే మానవులందరూ తప్పిపోయారు గనుక దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారికి తాను ఇస్తున్నటువంటి హెచ్చరిక, మీరు నా కొరకు పోరాడండి, సత్యము కొరకు నిలబడండి, నీతి కొరకు నిలబడండి. అలాంటి వారిలో ప్రప్రథముడు అబ్రహాము. అందుకే ఈ 14వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉన్నది. చూడండి, 17వ అధ్యాయం. అతడు కొదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొనుటకు రాజు లోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఇక్కడ ఈ మాట విన్నారా? రాజులను ఓడించి, అది
మనము శత్రువుని ఓడించటానికి పిలువబడ్డాం. అయితే మన శత్రువు మన అన్నదమ్ములు కాదు, నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు. మనము ప్రజలతో పోరాడుతున్నాం. వారిని పాడు చేస్తున్న సాతానుతో పోరాడటానికి బదులు వాస్తవంగా మానవులందరూ చెరపట్టబడ్డారు. సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు. వారిని నువ్వు విడిపించాలి. నువ్వెప్పుడు విడిపించగలవంటే మొదట నువ్వు దేవుని పక్షానికి రావాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని పక్షానికి వస్తావో సాతానుడు నిన్ను ఎదిరిస్తాడు, లోకము నిన్ను ఎదురిస్తుంది. అయినా నువ్వు దేవుని పక్షంగా ఉన్నావు కనుక దేవుడు నీకు తోడై ఉన్నాడు. అయితే సాతానుడితో నువ్వు పోరాడుతున్నప్పుడు, లోకముతో పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా గాయాలవుతాయి, బాధ కలుగుతుంది, అవమానం కలుగుతుంది. అయినా మనకు సత్యం తెలుసు, నేను దేవుని పక్షాన ఉన్నాను, నా ప్రజలను నేను విడిపిస్తాను, నా ప్రజల పక్షంగా పోరాడతాను. అందుకే మనం 40 రోజులు ఉపవాస ప్రార్థన దేనికంటే దేవుడు ఏమీ చేయటం లేదు, ఆయన పాదాలు పట్టుకుని బతిమలాడితే ఏదైనా 4 గింజలు ముఖాన్ని ఎత్తాడేమో, ఇది మన ఆలోచన కాదు. ఆల్రెడీ దేవుడు నీ దేవుడే, ఈ భూమి ఆకాశాలు ఆయనవే, ఆయన నీ తండ్రి. ఆయన పాదాలు పట్టుకోవటం కాదు, ఆయన పక్షంగా నిలబడి సాతానుతో పోరాడటం, సాతానుని బంధించటం. నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నటువంటి దురాత్మను నువ్వు గద్దించాలి, బంధించాలి. యుద్ధ పటిమతో ప్రార్థన చేయాలి, యుద్ధ పటిమతో మనము విజ్ఞాపన చేయాలి. మన దేశ పక్షంగా, మన ప్రజల పక్షంగా, మన కుటుంబాల పక్షంగా. అది దేవుని సంకల్పం. అంతేకాదు సత్యాన్ని ప్రకటించాలి. యేసు సత్యవంతుడు, యేసు మానవులందరి కొరకు మరణించాడు, ఇది వాస్తవము అని మనం చెప్పాలి. ఎప్పుడైతే నీవు అలాగు చేస్తావో సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన మెల్కీషెదెకు అబ్రహామును ఎదుర్కొన్నట్టుగా దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు. ఎందుకు ఈ మెల్కీషెదెకు ఇక్కడ ఇద్దరు ఎదుర్కొన్నారు? అందుకే 18వ వచనంలో ఏముందంటే మరియు అని ఉపయోగించబడింది. మరియు అంటే ఎవరు? ఒక పక్క సొదొమ రాజు వచ్చాడు, మరి ఒక పక్క దేవుని యాజకుడు వచ్చాడు. నీవు విజయం సాధించినప్పుడు సొదొమ రాజు వస్తాడు. ఎవరి సొదొమ రాజు అంటే లోకస్తుడు. వారు నిన్ను పొగడటానికి, నిన్ను మరలా వేరే రీతిలో శోధించడానికి వస్తారు. అదే సమయంలో దేవుడు వస్తాడు. రొట్టె, ద్రాక్ష రసము ఆయన చేతిలో ఉన్నది. నీకు కావలసిన ఆహారము, నీకు కావలసిన జీవము ఆయన చేతిలో ఉన్నది. సొదొమ రాజు ఇచ్చేటువంటి వాటిని నువ్వు పుచ్చుకుంటావా? నీ దేవుడు ఇచ్చే వాటిని పుచ్చుకుంటావా? వాస్తవంగా అబ్రహాము సొదొమ రాజు ఇచ్చేటువంటి వాటిని పుచ్చుకోలేదు. తానంటాడు, చివరికి చెప్పులు వారైనను నాకు అవసరం లేదు, ఈ పడుచువారు తిన్నది తప్ప. యుద్ధానికి వెళ్ళినప్పుడు పడుచువారు తిన్నారు, దానికేమి నేను తిరిగి ఇవ్వను. వారిని యుద్ధం చేశారు. అయితే నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నేను దేవుని పక్షాన నిలబడ్డాను. మనం దేవుని పక్షాన నిలబడినటువంటి వారము. అక్కడ నుండి విశ్వాస సంబంధులు ప్రారంభమయ్యారు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంతేకాదు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ మాదిరి. ఈ వ్యక్తి ద్వారానే ఇశ్రాయేలు జనాంగం వచ్చింది. పరిశుద్ధుడవైన దేవా, ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ముద్రించండి. మేము సత్య సంబంధులం. అబ్రహాము నీ పక్షానికి వచ్చాడు, హెబ్రీయుడు. మేము నీ పక్షమున ఉన్నాం. నువ్వు మమ్మల్ని విమోచించావు, నీ ఆత్మను మాకిచ్చావు. దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆత్మతో అభిషేకించండి, నీ మహిమార్థమై వాడుకోనండి. దేవా, ప్రతి శోధనను మేము జయించగలిగే కృపనివ్వండి. ఈ దినం ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని ముట్టి బాగు చేయండి. కుటుంబాల్లో సమస్యలుంటే వాటిని పరిష్కరించండి. నీవు నీ బిడ్డల పక్షంగా కార్యాలు చేస్తావు. మమ్మలను తోకగా ఉంచవు, నువ్వెప్పుడు తలగానే ఉంచుతావు. మేము ఏ స్థితిలో ఉన్నా
మేము నడిపించే నాయకులమే, ఇతరులకు మేలు చేసేవారమే, ఇతరులకు సలహా ఇచ్చేవారమే, ఇతరులకు మార్గాన్ని చూపించేవారమే. ప్రభువా, ఇట్టి ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మరి ఆయా ప్రాంతాల్లో ఇతర దేశాల్లో కూడా ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారు. ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆత్మతో అభిషేకించండి. మా జీవితాల ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము మీకు సదాకాలము తోడై తన చిత్త ప్రకారం తన మహిమార్థమై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.